హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము రీసెంట్గా వైజాగ్ వెళ్ళాము. ఇప్పుడు కైలాసగిరి వెళ్ళాం అనమాట. అక్కడ మేము రోప్వే ట్రై చేసాం. సో రోప్వే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా అటువైపు వస్తే ట్రై చేయండి. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 200 అనమాట, వెళ్ళడానికి రావడానికి. అండ్ మన జర్నీ అంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళడం జస్ట్ 2 మినిట్స్ టు 3 మినిట్స్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే సూపర్ ఉంది. అండ్ నాకెందుకో వర్త్ అనిపించింది 200 వెళ్ళి రావడానికి. సో రోప్వే ఎక్కాము. ఒకసారి మీరు కూడా వ్యూ చూసేయండి ఎలా ఉందో. బీచ్ వ్యూ కూడా చూసేయండి, సూపర్గా ఉంటుంది బీచ్ వ్యూ పైనుంచి చూస్తే. వెళ్ళినప్పుడు మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అండ్ ఓన్లీ వన్ సైడ్కి అయితే టికెట్ లేదు, 2 సైడ్స్ కంపల్సరీగా తీసుకోవాలి. కిడ్స్కి అయితే అవసరం లేదు, అంటే అవసరం లేదు కాదు, టికెట్ కాస్ట్ తగ్గుతుంది. అండ్ వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా వెళ్ళినప్పుడు రోప్వే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే కామెంట్లో కూడా పెట్టండి, ఐ లవ్ రోప్వే అని పెట్టండి కామెంట్లో, ఓకేనా? సరే, ఇంకా డెస్టినేషన్ వచ్చేస్తుంది చూడండి. అన్నీ అంటే చాలా క్యాబిన్సే ఉన్నాయి దీంట్లో. ఓన్లీ 2-3 అనుకున్నాను నేను ఫస్ట్. ఇది నా రోప్వే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఓన్లీ 2-3 అనుకున్నా, కానీ చాలా క్యాబిన్స్ ఉన్నాయి దీంట్లో. సో ఒకటి వెళ్తుంది, ఒకటి వస్తుంది. చాలా స్పీడ్గా ఉంది సర్వీస్ కూడా. ఎక్కువసేపు ఏం వెయిట్ చేయవసరం లేదు. లైన్ చూస్తే ఎక్కువసేపు అని మనకు అనిపిస్తుంది, ఈవెన్ నాకు కూడా అనిపించింది. కానీ ఎక్కువసేపు ఏం వెయిట్ చేయవసరం లేదు, తొందరగానే అయిపోతుంది. అండ్ వచ్చేసింది డెస్టినేషన్. మళ్ళీ బాయ్, అక్కడ కలుసుకుందాం రోప్వే దిగిన తర్వాత, ఓకేనా? బాయ్. హాయ్ గైస్, మళ్ళీ ఇప్పుడు రోప్వే దిగిపోయాం. అండ్ ఇక్కడ రోప్వే దిగిన ఒక చిన్న పార్క్లా వచ్చింది అన్నమాట. అంటే జైంట్ వీల్, ఇలా ఫుడ్ జైంట్ వీల్. అండ్ ఇక్కడ ఒక పెద్ద క్రోకడైల్ బొమ్మ పెట్టారు. అదైతే దాంట్లో తలపెట్టి ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. చూడడానికి చాలా బాగా అనిపించింది. దాంట్లో తలపెట్టి ఆడుకుంటున్నారు. ఆ క్లిప్ కూడా పెడుతున్నా చూడండి. ఎలా పెట్టారు తల. అండ్ కొన్ని ఉంటాయి అన్నమాట, ఎగ్జిబిషన్లో ఉండేవి కొన్ని ఉంటాయి. లైక్ జైంట్ వీల్ ఉంటుంది, కొన్ని స్లైడ్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్గా చూపిస్తున్నా. అండ్ అవే కాదు, ప్లే గ్రౌండ్ ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో బోర్ ఏమి పెట్టదు కిడ్స్కి అయితే. అండ్ కైలాసగిరి కూడా బాగుంటుంది. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి ట్రై చేయడానికి, మనం ట్రై చేయాలి. కానీ టికెట్ కూడా మినిమం ట్రై చేయాలని ట్రై చేసేయండి. అది అక్కడ స్విమ్లా ఉంటుంది కదా, అదొకటి. ప్లే గ్రౌండ్ చాలా ఉన్నాయి. కిడ్స్కి అయితే బోర్ కొట్టదు, చాలా గేమ్స్ ఉన్నాయి కిడ్స్ కోసం అయితే. అండ్ కైలాసగిరి వచ్చేసాము. సో ఇది కైలాసగిరి మెయిన్ కైలాసగిరి. సో చూడండి, అండ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి నేను లాస్ట్లో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. అండ్ చూసేయండి ఫొటోస్ కూడా. ఇంకెందుకు లేట్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.